పుత్ర సంతానం కోసం ఈ రోజున ఇలా చేయండి. జై శ్రీరామ్. ఎంత ఘోరమైన పాపానికి ఒడిగట్టిన వాడైనా సరే, తల్లివి కాలేకపోతే, తండ్రివి కాలేకపోతే, భీష్మాష్టమి రోజున నువ్వులతో తర్పణ చేస్తూ తండ్రికి తద్దినం పెడితే ఎలా తద్దినం పెడతారో అలా పిండాలు చేసి భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి ఆ దంపతులు భీష్ముడికి తర్పణం పెడితే వాళ్ళకి వెంటనే కడుపు పండి యశోవిరాజుడైనటువంటి కొడుకు పుడతాడు. అప్పటికి ఇప్పటికీ భీష్ముడు అంటే అంత శక్తివంతుడు. ఆయన పేరు చెప్పి యుగాలు మారిపోయినా సరే భీష్మాష్టమి రోజున తర్పణ ఇవ్వాలి. మీ సౌకర్యం కోసం ఈ శ్లోకాలు డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. మొదటి శ్లోకం, ఓం భీష్మాయ విద్యాత్మనేచ గంగాపుత్రాయ ధీమతే పాండవానాం గురోహు తుభ్యం మమ తర్పణమస్తు. రెండవ శ్లోకం, ఓం భీష్మ శాంతనవో వీరో గంగాపుత్రో మహాయశాః బ్రహ్మణ్యో భీష్మ తస్మై మమ తర్పణమస్తు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, తల్లిదండ్రులు ఉన్నా సరే భీష్మాష్టమి రోజున భీష్మ పితామహుడికి తర్పణం వదిలితే పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, పెళ్లిలో వాడే డోలుని ఒక జంతువు తనంత తాను చనిపోయిన తర్వాత దాని తోలుతో తయారు చేస్తారు. ఇది ఏ జంతువు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.